ఇంతకీ ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసీ విధానాలు ఎందుకు? ఇవి పక్కదారి పడుతున్నాయా? డబ్బు సంపాదించే అక్రమ మార్గంగా మారిపోయాయా? పిల్లలు లేని వారికి వరం అనుకుంటున్న ఐవీఎఫ్, సరోగసిని కొందరు డాక్టర్ కోట్ వేసుకున్న అక్రమార్కులు వ్యాపారం చేసేస్తున్నారా? అమాయకులను, పిల్లలనే వలగా వేసి కోట్లు దండుకుంటున్నారా అన్న అనుమానాలు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన మోసంతో మరింతగా కలుగుతున్నాయి. మన దేశంలో అసలు ఐవీఎఫ్, సరోగసీ విధానాలు సక్రమంగా జరుగుతున్నాయా అన్న డౌట్స్ ను పెంచుతున్నాయి. పిల్లలు లేని వారి మానసిక క్షోభను అర్థం చేసుకుని ఎన్నో దశాబ్దాల ప్రయోగాలు, వైద్య రంగంలో వచ్చిన అద్భుతమైన విధానాల ఫలితమే ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసీ విధానాలు. నిజానికి ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇది కృత్రిమ సంతానోత్పత్తి సాంకేతికత. ఇందులో దంపతులైన స్త్రీ నుంచి అండాన్ని, పురుషుడి నుంచి వీర్య కణాలను సేకరిస్తారు. శరీరం వెలుపల ఒక ప్రయోగశాలలో ఈ రెండింటినీ కలపడం ద్వారా ఫలదీకరణమై గర్భం సాధిస్తారు. ఈ పద్ధతి మామూలుగా సంతానలేమి సమస్యలున్న జంటలకు ఉపయోగపడుతుంది. ఐవీఎఫ్ ప్రక్రియలో మొదటి దశ ఓవరీ స్టిమ్యులేషన్. అంటే స్త్రీకి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి ఒకేసారి ఎక్కువ అండాలు ఉత్పత్తయ్యేలా చేస్తారు. పరిపక్వమై ఫలదీకరణానికి సిద్ధంగా ఉన్న అండాలను అల్ట్రాసౌండ్తో సేకరిస్తారు. ఆ తర్వాత దంపతుల్లో పురుషుడి నుంచి శుక్ర కణాలను సేకరిస్తారు. ఈ రెండింటినీ ప్రయోగశాలలో ఫలదీకరణం జరిగేలా చూస్తారు. కొన్ని సందర్భాల్లో ఐసీఎస్ఐ అంటే ఇంట్రాసిటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ద్వారా ఒకే శుక్ర కణాన్ని నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేస్తారు. రెండో దశ ఎంబ్రియో బదిలీ. ప్రయోగశాలలో ఫలదీకరణం తర్వాత ఏర్పడిన పిండాన్ని స్త్రీ గర్భాశయంలోకి మార్చి అక్కడే పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటారు. 10 నుంచి 14 రోజుల తర్వాత గర్భం ఏర్పడిందా లేదా అని పరీక్షిస్తారు. దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం అని అంటారు. నిజానికి బిడ్డ ఎక్కడా టెస్ట్ ట్యూబ్ లో పెరగదు. ఫెర్టిలైజేషన్ మాత్రమే ప్రయోగశాలలో జరుగుతుంది. దాన్ని పెట్రీ డిష్ అంటారు. కానీ దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీగా పిలుస్తూ ఉంటారంతా. సరోగసి అనేది సంతానం లేని వారికి మరో వరం. దీన్నే అద్దె గర్భం అంటారు. అంటే దంపతులకు ఐవీఎఫ్ ద్వారా పిండాన్ని తయారు చేశాక తల్లి గర్భంలో పిండం పెరిగేందుకు అనుకూలంగా లేదు అన్నప్పుడు సరోగసి పద్ధతిలో వేరే స్త్రీ గర్భంలో ఆ పిండం పెరిగేలా చేస్తారు. ఇది మన దేశంలో సరోగసి నియంత్రణ చట్టం 2021 ప్రకారం జరగాలి. అంటే సంతానం లేని దంపతులు చట్ట ప్రకారం సరోగసితో సంతానం పొందొచ్చు. సరోగేట్ తల్లి దంపతులకు సన్నిహిత బంధువయ్యుండాలి. వివాహిత కూడా అయ్యుండాలి. ఒక బిడ్డను కలిగి ఉండాలి. వీళ్లు చట్టపరంగా ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇందులో సరోగేట్ తల్లికి ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం ఉండకూడదు. వైద్య ఖర్చులు, బీమా కవరేజ్ అందించాలి. అప్పుడు ఐవీఎఫ్ ద్వారా పిండాన్ని సరోగేట్ తల్లి గర్భంలోకి పంపి 9 నెలలు పిండం శిశువుగా ఎదిగేలా చేస్తారు. అలా పురుడు పోసుకున్న తల్లి నుంచి బిడ్డను సంతానం లేని దంపతులకు అప్పగిస్తారు. ఇందులో బిడ్డను ప్రసవించిన తల్లికి ఆ బిడ్డపై ఎలాంటి హక్కులు ఉండవు. హక్కులన్నీ దంపతులకు బదిలీ అవుతాయి. ప్రధానంగా కమర్షియల్ సరోగసి మన దేశంలో పూర్తిగా నిషేధం. కానీ ఏదో ఒక రూపంలో ఈ పద్ధతి మన దేశంలో దుర్వినియోగమవుతోంది. సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ కేసులో పోలీసులు చెప్పిన దాని ప్రకారం జరిగిందంతా మోసం, దగ, వట్టి మాయ అన్న ఆరోపణలు ఉన్నాయి. పేరుకు దంపతుల నుంచి వీర్యం, అండాలు సేకరించి ఫెర్టిలిటీ పేరుతో కొన్నాళ్ల తర్వాత డబ్బులు గుంజి సరోగసికి వెళ్లాలని చెప్పి అసలు కథ నడిపారు. మహిళ అద్దె గర్భంలో మీ పిండం పెరుగుతోందని నమ్మిస్తూ కొన్ని నెలల తర్వాత మీకు బాబు పుట్టాడు అన్నారు. సి సెక్షన్ డెలివరీ అని ఇంకొంత డబ్బును తీసుకున్నారు. సరోగసి తల్లి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డారు. పుట్టిన బిడ్డ పోలికల్లో తేడా ఉండడం, ఆరోగ్య సమస్యలు తలెత్తి పరీక్షలు చేయగా అసలు దంపతుల డిఎన్ఏనే కాదని తేలింది. అంతా షాక్ అయ్యారు. అంటే
90,000 రూపాయలు వేరే గర్భిణికి చెల్లించి ఆ బిడ్డను కొనుగోలు చేసి తీసుకొచ్చి సరోగసి అంటూ 40 లక్షల్ని సంతానం లేని జంట నుంచి వసూలు చేశారన్నమాట. ఈ ఒక్క కేసులోనే ఇలా ఉంటే గతంలో వీళ్లు ఇంకెన్ని మోసాలు చేసి ఉంటారో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బయటకొచ్చిన కేసిది, కానీ బయటకు రాని వాళ్ళెంతమంది? ఐవీఎఫ్ సరోగసి విధానంలో సంతానం పొందిందెందరు? ఇలా మోసపోయి తలలు పట్టుకున్న వాళ్లు ఎందరు? తెలియాలంటే ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరగాలి.